నెల్లూరులో ఈ మధ్యన ఎక్కువ వినిపిస్తున్న పేరు జలకన్య ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఎవ్వరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ స్టార్టింగ్ అంతా ఇలా ఉంది. లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడే ఇలా చుట్టూ జలకన్య యొక్క పిక్చర్స్ ఉంటాయి కదా, అవి పెట్టి వాటికైతే లైటింగ్ అయితే పెట్టేశారు. ఫుల్ డార్క్లా ఉంది మొత్తం అంతా, అంటే లైటింగ్ ఏం లేదు, మొత్తం చిన్న కలర్స్ లైట్స్ అయితే పెట్టున్నారు. అక్కడి నుంచి లోపలికి రాగానే ఇలా జలకన్య జలపురుషుడు ఇద్దరు కూడా ఉన్నారండి. అంటే మనకి యాక్చువల్గా అందరికీ తెలిసింది జలకన్య ఒకటే, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జలపురుషుడిని కూడా పెట్టారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ జలకన్య వచ్చేదాకా మావాడైతే ఊరుకోలేదు. అంటే ఎవరు క్రౌడ్ ఎక్కువ లేదు కదా, వాళ్ళైతే ఎక్కువ రెస్ట్ మోడ్లోనే ఉంటున్నారు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చేదాకా వాళ్ళని తడతానే ఉన్నాడు మావాడైతే. మొత్తానికి వీడు గోల్ తట్టుకోలేక వాళ్ళైతే కిందకొచ్చి కొంతసేపు ఆడుకొని ఆమె కూడా పైకి వెళ్ళిపోయింది. ఇలా వచ్చిన ప్రతి పిల్లల్ని కూడా వీళ్ళిద్దరైతే ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ మీద అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకొని అయితే వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ నార్మల్గా చూడాలి అని అనిపిస్తే అనుకొని మాత్రమే వెళ్ళండి, అంతేగాని నేనైతే వీడియోస్ అన్నీ చూసి చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాను. ఎగ్జిబిషన్ మొత్తానికి ఇదొకటైతే సూపర్గా ఉందండి. నయాగరా వాటర్ ఫాల్స్ అనమాట. చుట్టూ కూడా ఏదైనా డెకరేట్ చేస్తే బాగున్ను, ఇంకా అంతా వదిలేసి జస్ట్ ఆ ప్లేస్ మట్టుకు అలా చేశారు. పిక్చర్స్ వరకు అయితే ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తుందండి. చూసి నేనైతే ఇంతేనా అని అనిపించింది, కానీ ఫొటోస్లో మాత్రం చాలా బాగా పడుతుంది, బాగుంది. ఏం చేస్తాం, ఎంట్రన్స్ వచ్చేసి అంత అమౌంట్ కూడా పెట్టడం నాకైతే రీజనబుల్ అనిపించలేదు. పిల్లలకి పెద్దలకి కూడా ఈక్వల్ అమౌంట్ అయితే పెట్టారు. పిల్లలకి హాఫ్ అమౌంట్ పెట్టినా బాగున్ను అని అనిపించింది. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగి లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వచ్చేసి ఇంకా ఇంటీరియర్ ఉన్నాయండి చాలా వరకు. జాడీస్, మన కిచెన్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. పిల్లలకి ఇవన్నీ కలిపి పిల్లలకి ఆడుకునే సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక 10 షాపుల వరకు ఉంటాయండి. అంతే, పెద్ద షాప్స్ కూడా ఏమీ లేవు. ఈ బుద్ధుడు చూడండి ఎంత బాగా ఊపుతున్నాడో బుర్ర అయితే. నాకైతే ఆ బుద్ధుడు బొమ్మ బాగా నచ్చింది. మిగతావన్నీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఏం కొందామన్నా బయట కన్నా ఇక్కడైతే ఎక్కువ అమౌంట్ అవుతుంది. అందుకని చెప్పి నేనైతే ఏమీ తీసుకోలేదు. మన లేడీస్కి వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట. ఎగ్జిబిషన్ అనగానే ఏదన్నా కొత్త మోడల్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అట్లా ఏం లేదండి. మొత్తం అన్నీ పాత మోడల్సే. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది. చిన్న చిన్న క్లిప్స్ కూడా 10 రూపీస్ అట్లా పెట్టున్నారు. 80, 100 అవన్నీ దాటున్నాయి. మనకైతే బయటే బెస్ట్, ఇది నా ఫీలింగ్ అనమాట. పిల్లల బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ మొత్తానికి నాకు ఈ బుడ్డి బొమ్మలు అయితే భలే నచ్చాయండి. ఆ బుద్ధుడి విగ్రహం, ఈ చిన్ని బొమ్మలు చాలా బాగున్నాయి. ఇంకా బాటిల్స్, వాటర్ బాటిల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కానీ ఇవి ఎన్ని రోజులు ఉంటాయో చెప్పలేమన్నమాట. అంటే అంత బెస్ట్ అని నాకు అనిపించలేదు. ఇంకా ఈ స్నాక్స్ వచ్చేసి పాపడ్స్ అనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇవి వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఎగ్జిబిషన్ ఈసారి అయితే మాకు చాలా సింపుల్గా అయిపోయిందండి. అసలు ఏమీ కొనలేదు. ఈ పెన్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, గన్ మోడల్లో అనమాట. ఇవన్నీ కూడా పెన్సే, డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మన 90s కిడ్స్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఈ షాప్లో వచ్చేసి చిన్నప్పుడు మనం తినే చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియో అయితే నేను షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, మనందరికీ ఒక మెమరీలా ఉంటుందని చెప్పి. చింతపండు గుర్తుందా మీకు? స్టిక్స్కి పెట్టే చింతపండ్లు చాలాసార్లు తినుంటాం కదా చిన్నప్పుడైతే. పెల్లీస్, గోల్డ్ కాయిన్స్, ఇలా నారింజ మిఠాయి, ఇలా మన 90s కిడ్స్కి సంబంధించిన స్వీట్స్ అన్నీ ఉన్నాయి. అదే చాక్లెట్స్ అండి, స్వీట్స్ అంటే స్వీట్స్ కాదు. చెప్పుల షాప్ వచ్చేసి ఒక షాపు, ఒక బట్టల షాప్ ఒకటి ఉంది. రేగొడియాలు కూడా పెట్టేశారండి ఎగ్జిబిషన్లో. రేగొడియాలు, పకోడీ పౌడర్స్ ఇవన్నీ పెట్టారు. ఇది వచ్చేసి గేమ్స్ షోన్ అనమాట. అటు ఇటు కలిపి మొత్తం ఒక 8 షాప్స్ అయితే ఉంటాయి. వర్షాలు నెల్లూరులో ఓవర్గా పడుతున్నాయి కదండి. వర్షాల వల్ల అసలు వీళ్ళకి చాలా లాస్ అనే చెప్పుకోవాలి. ఎవరో పెద్దగా ఎగ్జిబిషన్కి అయితే రాలేదు. మేమైతే ఇంకా ఈ గేమ్స్ ఇంకేమీ ఆడలేదండి. పెద్ద ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు అనమాట. క్రౌడ్ ఉంటే క్రౌడ్ని చూసైనా మనకి ఆడాలనిపిస్తుంది కదా, ఎవరూ లేకపోయేసరికి అసలు ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. లోపల గేమ్ షోన్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట.
మొత్తం వర్షం వల్ల అంతా తడి తడిగా ఉందండి అదంతా కూడా. కొన్ని కొన్ని షాప్స్ వరకే తెరుచున్నారు, షాప్స్ కూడా లోపల. ఇక్కడ బాబుకి అయితే డ్రా చేస్తున్నారు, డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. బాబు ఫేస్ చాలా బాగా ఇస్తున్నారండి ఈయనైతే. వాడు పాపం కూర్చోలేక కూర్చున్నాడు పాపం మా పిల్లాడైతే. ఇంకా ఫుడ్ వచ్చేసి యావరేజ్ అనే చెప్పుకోవాలి, అసలు ఏం బాగాలేదు ఫుడ్ అయితే. మేమైతే చాట్ తీసుకున్నాము, చాట్ అయితే అసలు ఏం స్పైసీ లేదు, ఏం లేదు. ఫుడ్ కూడా యావరేజ్ అని చెప్పాలి. ఈ 2025లో ఎగ్జిబిషన్ అంటే ఏదో ఓకే, పర్లేదు అన్నట్టే అనిపించిందండి. పెద్ద ఏమంత ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు. వీటిపైన అయితే హోప్స్ పెట్టుకోకుండా నార్మల్గా వస్తే ఓకే అని అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.